వెరీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ వియా వర్మ. వెల్కమ్ టు బిఆర్క్ ఇన్ డెప్త్. ఒకేసారి తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని వైపులా ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయా? ఇప్పుడు రాష్ట్రంలో ఒక్క సమస్య కాదు, 3 పెద్ద సవాళ్లు ఒకేసారి తలెత్తాయి. ఫీజు రీఎంబర్స్మెంట్, నిధులు ఇవ్వకపోతే కాలేజీలు మూతపడతాయంటున్నారు. అదే సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామంటున్నారు. స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. అదే సరిపోలేదన్నట్టు హైదరాబాద్ మెట్రో నడపడం కష్టమైందంటూ ఎల్ఎన్టీ చేతులెత్తేసింది. ఈ 3 రంగాల్లో విద్య, వైద్యం, రవాణా ఒకేసారి సంక్షోభం తలెత్తడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న సంస్థలు ఒక్కసారిగా ఇలా బంద్లు, హెచ్చరికలు చేయటం వెనుక అసలు కారణం ఏంటి? కేవలం బకాయిలేనా, లేక ఇంకో వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్త వాళ్ళు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా 2,350 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు ఎంత ర్యాంక్ వచ్చినా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. బీసీలకు మాత్రం 10,000 లోపు ర్యాంక్ వస్తేనే ఇంజనీరింగ్లో మొత్తం చెల్లిస్తున్నారు. ఆపై ర్యాంకులకు 35,000 మాత్రమే ఇస్తారు. అయితే ఇప్పటికే మంజూరైన 1,200 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నది కాలేజీల డిమాండ్. ఓవైపు ఈ ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే మరో సమస్య వచ్చింది. అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామంటూ ప్రకటన. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో తమ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు 1,400 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఇక మరో సమస్య హైదరాబాద్ మెట్రో నగరం. ఇటు చివరి నుంచి అటు చివరి వరకు సునాయాసంగా ప్రయాణించేందుకు మెట్రో ఇప్పుడు ఎంతో అవసరం. కానీ మెట్రో సేవలను ఇక తాము కొనసాగించలేమంటూ ఎల్ఎన్టీ ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ కూడా రాసింది. గత కొన్నాళ్లుగా వరుసగా నష్టాలు రావటం, భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్ ఉండటం వల్ల మెట్రో రైళ్లను నడపడం కష్టంగా ఉందని కొన్ని రోజుల క్రితమే ఎల్ఎన్టీ కేంద్రానికి లేఖ రాసింది. కానీ ఈ సమీకరణంలో అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇన్ని సమస్యలు ఒకేసారి ఎందుకు ఉద్భవిస్తున్నాయి? ఇంతకాలం మౌనంగా ఉన్న వర్గాలు ఇప్పుడు ఎందుకు ఆందోళనల జెండా ఎగరేస్తున్నాయి? ఇది యాదృచ్ఛికమా, లేక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహాత్మక ప్రయత్నమా అన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవైపు కాలేజీలు, మరోవైపు ఆసుపత్రులు, మెట్రో రైళ్లు ఇవన్నీ ఒకేసారి సమస్యలు చెబితే తెలంగాణ ప్రభుత్వం ముందున్న రోజులు సులభం కాదని స్పష్టమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్కారం నమస్తే కోటేశ్వరరావు గారు. అసలు తెలంగాణకి ఇన్ని సమస్యలు ఒకేసారి అసలు ఎందుకు ఉద్భవించాయండి? తెలంగాణకు కానీ ఏ రాష్ట్రానికైనా సమస్యలని తేరబెట్టుకుంటూ వాయిదాలు వేస్తూ పోతూ ఉంటే ఒకేసారి చుట్టుముడతాయి అనేటువంటిది గతంలోనే బీఆర్ఎస్ హయాంలోనే ఆ విషయం రుజువైంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారు 20 నెలలు దాటినప్పటికీ దాని నుంచి ఎలాంటి గుణపాఠం తీసుకోలేదు అనేటువంటిది ముందుగా మనం చెప్పుకోవాలి. మీరు ప్రస్తావించినటువంటి 3 అంశాల్లో మెట్రో అనేటువంటిది గతంలోనే ప్రభుత్వము వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధుల్ని అందజేసింది. ఈ మధ్య కాలంలో ఎక్కడ మాకు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాలనేటువంటి మాట వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అయితే ఇది మాకు అనుకున్న మేరకు ఆదాయం రావట్లేదు అనేటువంటి దాంతో వీలైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా వాటాని మేము అమ్మేస్తాము తీసుకోండి అని చెప్తున్నటువంటి మాట తప్ప నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన కానీ మరొకటి లేదు. ఆ విధంగా చేయడానికి ప్రభుత్వాలు అంగీకరిస్తే తీసుకోవడం తప్ప విధిగా అలా తీసుకోవాలనేటువంటి ఒప్పందం కూడా ఎక్కడ మెట్రో తోటి లేదనేది ముందు, ఎల్ఎన్టీ కంపెనీ తోటి లేదనేది ముందు గమనించాలి. ఒకవేళ నిజంగా అలాంటి ఒప్పందమే కనుక ఉండుంటే ఈ పార్టీకి ఎప్పుడో తగినటువంటి లాభాలు రావట్లేదు అనేటువంటి పేరుతోటి ప్రభుత్వానికి అప్పగించేసి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ అటువంటి ఒప్పందం ఏమీ లేదు. అయితే వివిధ పరిస్థితులు అనుకూలించినటువంటి
అననుకూలంగా మారటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆశించిన మేరకు ప్రయాణికులు పెరగలేదు. అదేవిధంగా స్టేషన్ల దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మాల్స్ కానీ, లేదా ఏర్పాటు చేసినటువంటి మాల్స్ నుంచి వచ్చే ఆదాయం కానీ ఎల్ఎన్టీ సంస్థకు రాలేదు. అందుకనే ఇప్పుడు మరొకసారి మళ్ళా మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు తీసేసుకోండి అని చెప్పేసి కోరుతా ఉంది తప్ప దానికి ఏ విధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి రైట్ లేదు. ఇక మిగిలినటువంటి అంశాలు ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఇవి సంక్షేమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభమైనటువంటి పథకాలు. వీటిని ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అయితే ఏడాదికి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తున్నటువంటి కారణంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి బిల్లు ఏటా పెరుగుతా ఉంది. ఈ పెరిగినటువంటి దాన్ని సర్దుబాటు చేయడం నిర్లక్ష్యం. ఏం చేస్తాయి మేనేజ్మెంట్లు చూద్దాం, ఒక 6 నెలలు అవుదాం, సంవత్సరం ఆగుదాం అనుకున్నది కాస్త ఇప్పుడు 4 సంవత్సరాలు బకాయిలు పెండింగ్లో పడ్డాయి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ ఏటా 2,500 కోట్ల చొప్పున బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు, అదేవిధంగా ఇప్పుడు 2 సంవత్సరాలు, మొత్తం 4 సంవత్సరాలు 2,500 10,000 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం విద్యా సంస్థలకి బకాయి పడింది. అదేవిధంగా గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఆసుపత్రి నెట్వర్క్లు సమ్మె చేస్తామని చెప్పేసి వాళ్ళు పిలుపునివ్వడం, తర్వాత దాన్ని సర్దుబాటు చేసుకోవడం గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా బకాయిలు పేరుకుపోవడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ 1,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత పడింది. అదేవిధంగా ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా అలాగే ఉన్నాయి. అందువల్ల దీన్ని ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. కోటేశ్వరరావు గారు, ఇంతకాలం మౌనంగా ఉన్న వర్గాలు ఇప్పుడు ఎందుకు ఆందోళన జెండా ఎగరేస్తున్నాయంటారు? అంటే దేనికైనా ఒక సహనం ఉంటుంది. ఏడాది, 2 ఏళ్ళు, అంతకు మించి 4 సంవత్సరాలుగా 1,000 కోట్ల రూపాయలు బకాయిలు రాకపోయేట్లయితే కొన్ని కాలేజీలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆధారంగానే నడిపేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి కాలేజీలు ఉన్నాయి. మరి అవి ఎలా నడవాలి? ఆ యాజమాన్యాలు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి? వేతనాలు కావచ్చు, లేదా ఇతర నిర్వహణ ఖర్చులు కావచ్చు. అందుకని భారాలు పెరిగిపోయిన కొద్దీ ఇక తెగించి, గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం సమ్మె చేసినటువంటి ఉదంతాలు ఏ ప్రభుత్వ హయాంలోనూ లేవు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇక యాజమాన్యాలకు భరించలేనటువంటి స్థితి వచ్చింది కనుకని చేశారు. ఇదే సమయంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా, వీళ్ళు కూడా ఈ ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళు ఏ విధమైనటువంటి పిలిపించి సమ్మెకు పిలిపించారో మనం కూడా ఇప్పుడు గట్టిగా ఒత్తిడి చేస్తే మనకు కూడా రావాల్సినటువంటి బకాయిల్లో ఎంతో కొంత వస్తుంది అనేటువంటి స్ఫూర్తిని ప్రైవేటు ఆసుపత్రుల నెట్వర్క్ వాళ్ళు కూడా భావించారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళకంటే ముందు ఈ 2 ప్రైవేటు విద్యా సంస్థలు లేదా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ల కంటే ముందు ఉపాధ్యాయులు, టీచర్లు కూడా వాళ్ళ సంఘాలు, జేఏసీలు సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు ఏవి అమలు జరపడం లేదు. ఫైనాన్షియల్గా ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు కానివ్వండి, లేకపోతే పిఆర్సీ గురించి కానీ, లేదా ఇతరత్ర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ కూడా సకాలంలో ఇవ్వడం లేదు కనుక ఆందోళనకు పిలుపు ఇవ్వాలని చెప్పేసి దాదాపు 4 రోజుల క్రితమే ఉద్యోగ సంఘాలన్నీ కూడా సమావేశమై నిర్ణయించినటువంటి సంగతి తెలిసిందే. అంతకుముందు ఒక 6 నెలల క్రితం ఇదే విధమైనటువంటి హెచ్చరిక చేసినప్పుడు భట్టి విక్రమార్క గారి నాయకత్వాన
మంత్రులతోటి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ తర్వాత అది కొంతకాలం కాలక్షేపం చేసిన తర్వాత ఇదిగో తక్షణమే పరిష్కరించడానికి అధికారులతోటి ఒక కమిటీని వేస్తున్నామని చెప్పారు. పోనీ ఆ కమిటీ ఏమైనా చెప్పిందా అంటే అది కూడా లేదు. ఆర్థికం అంటే డబ్బుతో సంబంధం లేనటువంటి సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. అందువల్ల డబ్బుతో ఉన్నటువంటి డిఏ బకాయిలు కావచ్చు, లేదా ఇతరత్ర పిఆర్సి బకాయిలు కావచ్చు, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వీటన్నిటిని మీరు చెల్లిస్తారా లేదా, లేకపోయేట్లయితే మేము అక్టోబర్లో సమ్మెకు దిగుతామనేటువంటి హెచ్చరిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నాయి. అందుకని ఇవన్నీ కూడా పేరబెట్టినటువంటి సమస్యలే. ఎందుకు పేరబెట్టాలి, ఎందుకు సర్దుబాటు చేయడం లేదు అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఎక్కడ మాట్లాడట్లేదు. ఒకవైపు ఏమో నిధులు దేనికి ఏ పథకానికి నిధులు కొట్టలేదు, లేకపోతే మేము జీతాలు సకాలంలో ఇస్తున్నాం. జీతాలు సకాలంలో ఇస్తున్నమాట వాస్తవం. కానీ బకాయిల సంగతి ఏమిటి? 5 డిఏ బకాయిలు ఉన్నాయి. పెన్షనర్లు పెరుగుతున్నటువంటి ధరలతోటి పెన్షనర్స్ ఎట్లా గడుస్తుంది? ఎవరైనా ఏ ఉద్యోగం అయినా కానీ ఎట్లా? అందుకని ఇవన్నీ కూడా వాయిదా వేసిన కారణంగానే ఇప్పుడు వస్తున్నాయి తప్ప దీని వెనకాల ఏవో రాజకీయ పార్టీలు ఉన్నాయి, లేకపోతే మరెవరో ఉన్నారు అనేటువంటిది దానికి ఎలాంటి ఆధారము లేదని మాత్రం నేను చెప్పగలను. కోటేశ్వరరావు గారు, మెట్రో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లాభాల్లోనే తప్ప నష్టాల్లో ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళిందంటే కేవలం కొన్ని ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని బాగాలేదు, ఫ్రీ బస్ వల్ల కొంత ఈ ఆర్థిక నష్టం ఎక్కువైపోతుంది రాష్ట్రానికి అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? ఫ్రీ బస్సు లేకపోతే ఫ్రీ బస్సు వల్ల అనుకునేట్లయితే మరి కర్ణాటకలో కూడా ఫ్రీ బస్సు ఉంది. మరి అక్కడ మెట్రోకి నష్టాలు వస్తున్నాయని వాళ్ళు ఏమీ చెప్పలేదు. తమిళనాడులో ఫ్రీ బస్సు ఉంది, అక్కడ మెట్రో చెప్పలేదు. అదేవిధంగా ఢిల్లీలో కూడా మహిళలకు కావచ్చు లేదా ఇతరులకి నామమాత్రపు రాయితీలకే బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మరి అక్కడ మెట్రో ఇటువంటి సమస్యలు ఏమీ చెప్పలేదు కదా. అందుకని ఇక్కడ నష్టాల సమస్య కాదు, వాళ్ళు వస్తుందనుకున్నటువంటి ఆదాయం రావట్లేదు. ప్రయాణికుల నుంచి ఎక్కడ దేశంలో ఏ మెట్రోలో లేని విధంగా ఇక్కడ ప్రయాణికుల ధరలు ఉన్నాయి కదా, ఛార్జీలు వసూలు చేస్తున్నారు కదా. ఇంత ఛార్జీలు ఏ మెట్రోలోనూ లేవు. మరి నష్టం ఎలా వస్తుంది? అందువలన ఇతరత్ర కారణాలు వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు, ఆ కారణంగా వాళ్ళకి మాకు నష్టం వస్తుంది, మాకు గిట్టుబాటు కావట్లేదు. ఎటువంటి అంచనాలు అంటారు కోటేశ్వరరావు గారు? అంటే ఇప్పుడు మాల్స్ వివిధ ఇప్పుడు అమీర్పేటలో కావచ్చు, లేదా పంజాగుట్లో కావచ్చు, లేదా ఇతరత్ర ఇట్లాంటి రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా మేము మాల్స్ కడతామని చెప్పేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఇప్పుడు పంజాగుట్ట దగ్గర ఉన్నటువంటి మన మెట్రో స్టేషన్ కనుక మనం చూసేట్లయితే పెద్ద మాల్స్ పెట్టడానికి వీలైనటువంటి భవనం అంతా కట్టారు. కానీ అది మొత్తం ఖాళీగా ఉంటుంది. సాయంత్రం అయితే చీకటి పడితే ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి లాగా ఉంటుంది. అంత పెద్ద బిల్డింగ్ కట్టారు. అందువల్ల ఒక అమీర్పేటలో ఉన్నటువంటి కాంప్లెక్స్ లోనే కొన్ని దుకాణాలు ఇవన్నీ నడుస్తున్నాయి. అందుకని వాళ్ళు ఆశించిన విధంగా మాల్స్ లేకపోతే రెస్టారెంట్లు ఇటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు తప్పు కావచ్చు. అంచనాలు తప్పైనప్పుడు ప్రత్యామ్నాయమైనటువంటి ఆదాయ మార్గాలు వెతుక్కోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రెండోది, ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మరి ముందుగానే ఊహించాలి కదా. ఒక విధాన నిర్ణేతలు అది ప్రైవేట్ రంగం అయినా ప్రభుత్వ రంగమైనా కానీ మరి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అనేటువంటిది చూడాలి. ఉదాహరణకు మెట్రో వచ్చినప్పుడు ఆటో కార్మికులందరూ ఏమి ఆందోళన చెందారు, ఇంకేముంది మెట్రో వస్తూ ఉంది, మా ఆదాయాలన్నీ కూడా పడిపోతాయి, మాకు వచ్చేటువంటి రాబడి ఎంత తగ్గిపోతుంది, మేము ఎట్లా బతకాలని చెప్పేసి మెట్రో ప్రారంభం రోజుల్లో అనేక ఆటో సంఘాల వాళ్ళు, ఆటో కార్మికులు చెప్పినటువంటిది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మరి అప్పుడు మెట్రో ఎందుకని పెట్టినట్టు? మరి ఆటో కార్మికులు దెబ్బతీయడానికి పెట్టినట్ట కాదు కదా. కానీ అదే ఆటో కార్మికులు తర్వాత దానికి అలవాటు పడి తమదైనటువంటి జీవన విధానాన్ని ఎంచుకున్నారు. కొంతమంది ఇతర పద్ధతుల్లోకి ఎంచుకున్నారు. అదేవిధంగా మహిళలకి ఇచ్చేటువంటి ఈ బస్సు లేకపోతే ఇది కూడా మహిళలకు బస్సు అనేటువంటిది ఒక సిటీయే కాదు కదా. ఒక సిటీలో అన్ని ప్రాంతాలకి మెట్రో సౌకర్యం లేదు కదా.
అందువల్ల అటువంటి మెట్రోలో సామాన్య మహిళలు లేదా కార్మికులు గాను లేదా చిరుద్యోగులు గాను పనిచేసేటువంటి వాళ్ళు ఎంత దూరం వెళ్తారు? అందుకని ఇవన్నీ కూడా చెప్పేటువంటి సాకులు తప్ప, మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది సాకు తప్ప అసలైనటువంటి కారణం అదైతే కాదనేది నా అభిప్రాయం. ఒకేసారి సమస్యలు రావటం వెనుక ఆంతర్యం ఏమనుకోవచ్చు కోటేశ్వరరావు గారు? అన్ని సమస్యలని పేరబెట్టింది. ఇప్పుడు డిఏ ఉన్నది, డిఏ బకాయిలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 3 డిఏలు పెడితేనే గగ్గోలు పెట్టారు. ఇప్పుడు 5 డిఏలు ఇవ్వాలి. ఎందుకని పెట్టాలి? ప్రభుత్వం సర్దుబాటు చేయాలి కదా, ఎందుకు సర్దుబాటు చేయలేకపోతా ఉంది? ఇవన్నీ సమస్యలు చెప్పమనండి. ఇదిగో ఫలానా కారణంగా మేము సర్దుబాటు చేయలేకపోతున్నాం. లేదు, ఇప్పుడు ఇదో ఉదాహరణకి ఫీజు రియంబర్స్మెంటే ఉంది. 1200 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఎప్పుడో టోకెన్లు ఇచ్చారు. ఇక్కడ ఆ టోకెన్లు తీసుకెళ్తే అవి దేనికి పనికి రావట్లేదు. ఆ టోకెన్లుగానే ఉన్నాయి, డబ్బు లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు నిన్న కుదిరినటువంటి ఒప్పందం కూడా ఆ 1200 కోట్లు కూడా 2 దఫాలకే విడుదల చేస్తామనేటువంటిదే ఒప్పందం. మరి 10,000 కోట్లు ఎక్కడ, 1,200 కోట్లు ఎక్కడ? మిగిలినటువంటి సొమ్మంతా మరి 8,500 కోట్ల రూపాయలు మరి అది ఎప్పుడు విడుదల చేస్తారు? ఇవన్నీ సమస్యలు. అందుకని మొత్తంగా వాయిదా వేస్తున్నటువంటి కారణంగానే ఇది జరుగుతూ ఉంది. అందుకని ప్రభుత్వం దేన్ని తగ్గించుకోవాలి, దేన్ని పెంచుకోవాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది ఆ స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించకుండా రూడ్గా మాకు అధికారం ఉంది, మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటాం, ఎవడన్నా గట్టిగా మాట్లాడితే మేము చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాలను బెదిరిస్తున్నారు. మీరు ఆందోళన చేస్తే మీ సంగతి తెలుస్తామని బెదిరిస్తున్నారు. కుదురుతుందా? కింద ఉన్నటువంటి ఉద్యోగులు ఊరుకుంటారా? సంఘ నాయకుల్ని చూస్తున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్లోను, శ్రీలంకలోను, లేకపోతే నేపాల్లోను జనం ఆగ్రహం చెందితే యువత ఏ విధమైనటువంటి చేశారు. అదేవిధంగా సంవత్సరాల తరబడి ఉద్యోగులకి లేదా ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి బకాయిలు రాకపోయేట్లయితే నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంతో కుమ్మక్కై, ఎందుకంటే అనేక మంది ఎన్జిఓ నాయకులకి, ఉపాధ్యాయ నాయకులకి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పోస్టులు, ఎమ్మెల్యేల పోస్టులు ఇచ్చి సంతృప్తి పరిచింది. అటువంటి ఆశతోటి మరి ఉద్యోగులకి అన్యాయం చేస్తే లేదా ఉద్యోగుల తరఫున గట్టిగా పోరాడకపోతే ఆ ఉద్యోగులే రేపు ఆ నాయకుల మీద తిరగబడతారు, తరిమి కొడతారు. అందుకని నాయకులు కూడా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత అనివార్యమై ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సి వస్తాం. ఇప్పుడు ఈ సమస్యల్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించబోతుందంటారు కోటేశ్వరరావు గారు? పరిష్కరించాలి. ఇదే ఇప్పుడు ప్రభుత్వము ఎందుకు ఈ విధమైనటువంటి వాయిదాలు వేసింది? మరి అలవిగాని హామీలు ఎందుకు ఇచ్చింది? ఆ హామీలు అలవి కావు, మీరు అమలు జరపలేరు అని చెప్పేసి ఎన్నికలకు ముందు అనేక మంది దీని గురించి చెప్పేట్లయితే, లేదు మాకు అనుభవం ఉంది, మేము చేయగలము అని చెప్పేసి చెప్పారు. మరి ఎందుకని, ఎక్కడ ఫెయిల్ అయ్యారు? జనంతో చెప్పాలి కదా వైఫల్యాల గురించి. ఎక్కడ వీళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు ఎక్కడ తప్పాయి, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఎట్లా పరిష్కరించదలుచుకున్నారో జనానికి చెప్పాలి. జనానికి చెప్తే అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కొంతకాలం ఆగుతారు. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాల్లో అక్కడ తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులకి డిఏ బకాయిలు పెట్టింది. కానీ ప్రభుత్వం నిజాయితీగా చెప్తా ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది, అందుకని మీరు అర్థం చేసుకొని మీరు కొంతకాలం వాయిదా వేయడానికి అంగీకరించండి అని చెప్పేసి ప్రభుత్వం నిర్మోహమాటంగా చెప్పింది. అటువంటి పారదర్శకత కానీ లేకపోతే ఆ విధమైనటువంటి ఇది కానీ మరి ఇక్కడెక్కడ కనపట్టలేదు. కనపడినప్పుడు ఏం చెప్తున్నారు? కాంట్రాక్టర్లకు ఎవరైనా బిల్లులు, ఇప్పుడు గతంలో సర్పంచులు లేదా కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వదని చెప్పారు. మరి ఇప్పుడు కాంట్రాక్టర్లు మాకు బిల్లులు రావట్లేదని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు మాట్లాడలేదు. అందుకని కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇచ్చి మిగిలినటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి అభిప్రాయం మిగతా వాళ్ళల్లో రోజు రోజుకి బలపడతాం. ఈ బలపడుతున్నటువంటి కారణంగానే కింద నుంచి ఒత్తిడి వస్తాం. అందుకని ఇలాంటి పారదర్శకత లేకపోవడం, ఆర్థిక పరిస్థితి గురించి జనానికి చెప్పకపోవడం, అలవమాలినటువంటి వాగ్దానాలు చేయటం మేము తప్పే, మమ్మల్ని క్షమించండి అని జనాన్ని అడిగితే తప్పేం కాదు కదా.
అలా చేయడానికి మళ్ళా ప్రెస్టేజ్, ఆ ప్రెస్టేజ్ కారణంగానే ఏమి చెప్పరు, బయటికి ఏమి చెప్పకపోతే ఏదో జరుగుతుందని చెప్పేసి, నిజంగా ఏమి జరగకపోయినా కానీ ఏదో జరుగుతుంది అనేటువంటి భయంతోటి అన్ని తరగతులు కూడా ఒత్తిడి చేస్తారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రేపు కాకపోతే తర్వాత అయినా జరుగుతాయి, 2-3 నెలలు అయినా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి లేదా అధికార పార్టీకి లబ్ధి కలగాలంటే ఎవరిని అసంతృప్తికి గురి చేయకూడదు. అందుకని ఇదే సరి అనేటువంటి సమయం. అందుకని ఇప్పుడే ఒత్తిడి చేయాలి. ఇప్పుడే ఒత్తిడి చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది అని టీచర్లు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, లేదా ఇతర తరగతులు కావచ్చు, ఆయా నాయకత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. న్యాయమే కదా. మిగిలినటువంటి సమయాల్లో పట్టించుకోరు. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, వర్షం కురిసినప్పుడు ఈ అద్దెకున్నటువంటి వాళ్ళు అడిగితే వర్షం తగ్గినవా రిపేర్ చేయిస్తామని చెప్తారు. వర్షాకాలం తగ్గిపోయిన తర్వాత ఏం పర్లేదు, ఇంకా మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఇబ్బంది లేదని చెప్పేసి తప్పించుకుంటారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది అనేది జనాలకి కలుగుతున్నటువంటి అభిప్రాయం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ఈ 3 ముప్పులని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. ఇది బీఆర్కే డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.